చేసుకొని రాసుకోండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేసు. టెక్స్ట్ బుక్ ఉన్నది కదా, క్వశ్చన్స్ ఏడు చదువుతావా? లేదంటే నేను క్వశ్చన్ అంతా రాయాల్సిన అవసరం లేదు కదా, క్వశ్చన్ నెంబర్ పెట్టేసి చెప్పేస్తా. గివెన్ నంబర్స్ యాజ్ ద సమ్ అండ్ product of its zeros. Respectively. First one 1/4 comma -1. समझेगा? ఏమైనా సమజైందా? క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి అంటున్నాడు. అడేమి ఇచ్చిండుకో గివెన్ నెంబర్స్ యాజ్ ఇచ్చిన నెంబర్స్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. ఒకటేమో సమ్ ఆఫ్ ఏంటి జీరోస్, ఇంకోటి ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఒకటి సమ్ ఆఫ్ జీరోస్, ఇంకోటి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. అంటే ఏం తీసుకుంటే నేను ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు నాకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటిది? లెట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ బి ఏంటి తెలిసింది ax² + bx + c. ఇదే కదా క్వాడ్రాటిక్ పాలినామియల్. కానీ మనకి ఏం తెలుసు? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు? 1/4. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అన్నాడు కదా, సమ్ అండ్ ప్రోడక్ట్. ఇది రెస్పెక్టివ్లీ అన్నాడు, అంటే ఫస్ట్ది సమ్ అని, సెకండ్ది ప్రోడక్ట్ అని మీనింగ్ దానికి. ఇప్పుడు చూడు, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఇది కదా. మరి సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్ములా ఏంటిది? మైనస్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్ములా ఏంటిది? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a మైనస్ b/a. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ అవుతుంది ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -1. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? c/a. మరి ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఏ వాల్యూ నీకు డైరెక్ట్గా 4 అని కనిపిస్తుంది, ఇక్కడ ఏ వాల్యూ కనిపించట్లేదు. ఇక్కడ కూడా ఏనే, ఇక్కడ కూడా ఏనే, రెండు సేమ్ వస్తేనే కదా మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయగలుగుతాము. ఎందుకంటే ఇది కూడా ఏనే, ఇది కూడా ఏనే. సో ఇక్కడ కూడా 4 రావడానికి నేను ఏం చేస్తాను అంటే దీన్ని మల్టిప్లై అండ్ డివైడ్ బై 4 చేస్తాను. మల్టిప్లై అండ్ డివైడ్ బై 4 చేస్తాను అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -4/4 రాసుకోవచ్చా? -4/4 రాసినా కానీ నీకు మళ్ళీ ఆన్సర్ ఏమి వస్తుంది? క్యాన్సల్ చేస్తే -1 వస్తుంది కదా, -1 వస్తుంది. సేమ్ వస్తుందా రాట్లేదా? ఇది ఎందుకు చేసిన నేను? ఇక్కడ నాకు ఏ వాల్యూ 4 కనిపిస్తుంది, సో ఇక్కడ కూడా నేను ఏ వాల్యూ 4 రావాలి నాకు. అర్థమైందా? రెండు సేమ్ రావాలి. సేమ్ వస్తేనే కదా నాకు ఏ వాల్యూ సేమ్ అని తెలుస్తుంది. అర్థమైందా? ఏ వాల్యూ సేమ్ అని తెలవడానికి నేను ఏం చేసిన? మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 4 చేసిన. ఇప్పుడు దీన్ని బట్టి నాకేం తెలిసింది? ఏ వాల్యూ ఏం తెలిసింది? దీని నుంచి ఏ వాల్యూ తెలిసింది? a ఈజ్ ఈక్వల్ టు 4 అని తెలిసింది. ఇది ఏనే కదా, a ఈజ్ ఈక్వల్ టు 4. ఇది కూడా ఏ సేమ్ ఉన్నాయి కదా రెండు. సో కాబట్టి ఏ వాల్యూ 4 అని తెలిసిపోయింది. బి వాల్యూ ఏం తెలిసింది? బి వాల్యూ ఎంత తెలిసింది?
ఇది మైనస్ బి వాల్యూ ఇది ఇది మైనస్ బి కదా, ఇది మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, మరి బి ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అర్థమైందా? ఇక్కడ మైనస్ బి ఈక్వల్ టు 1, మరి బి ఈక్వల్ టు ఏమవుతుంది? -1 అయిపోతుంది. ఇటు వెళ్ళిపోయినప్పుడు మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ సి వాల్యూ ఎంత ఉంది? డైరెక్ట్గా -4 ఉంటుంది. సి ఈజ్ ఈక్వల్ టు -4. అర్థమైందా కాలేదా? ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 4x² ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ బి వాల్యూ ఎంత? -1 కదా, సో -1x ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? -4. ఇప్పుడు లోపల సబ్స్టిట్యూషన్స్ చేయి. ఏమేమి చేస్తావు? 4x² ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. సో -x ప్లస్ ఇంటూ -4. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్. అర్థమైందా? చూసుకో. రాసుకో. రాయవా? అర్థం కాలే? విను మరి. నువ్వు చెప్తారా కదా, ఫస్ట్ రాసుకో. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్ విత్ ద గివెన్ నంబర్స్. నీకు ఇచ్చిన నెంబర్స్, గివెన్ నెంబర్స్ అంటే ఇచ్చిన నెంబర్స్ యాజ్ సమ్. ఒకటేమో సమ్, ఈ 1/4 ఉండేది ఉంది చూడు, ఇది సమ్ ఆఫ్ పాలినామియల్. అండ్ సమ్ ఆఫ్ జీరోస్ ఇదేంటిది? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. -1 అనేది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. అంటే రెస్పెక్టివ్ అంటే ఇది సమ్ ఆఫ్ జీరోస్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. అర్థమైంది ఇక్కడ వరకు? ఒక నెంబర్ని సమ్ ఆఫ్ జీరోస్ అనుకుంటా నేను, ఒక నెంబర్ని ఏమో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనుకుంటాం. సో ఇప్పుడు లెట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ మనకు తెలిసింది, జనరల్ ఈక్వేషన్ కదా, x² + bx + c అని. ఇది మనకు జనరల్గా తెలిసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు దీంట్లో నుంచి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 వచ్చింది కదా. మరి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? -b/a కదా. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? -b/a. అండ్ ఆల్ఫా బీటా ఎంత? -a. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత? -1. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ -1. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఎంత? c/a. ఇప్పుడు ఏమైంది మనకు? ఆల్ఫా బీటా, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా రాసినప్పుడు ఇక్కడ దీన్ని చూస్తుంటే ఏ వాల్యూ నాకు ఏమని తెలుస్తుంది? 4. ఏ వాల్యూ డైరెక్ట్గా 4 అని తెలిసిపోతుంది మనకి ఇక్కడ చూస్తుంటే. అర్థమైందా? ఏది
ఏంటి ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది. కానీ ఇక్కడ చూడు, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a కదా, ఇక్కడ 1/4 ఉంది. ఈ ఏ వాల్యూ నీకు డైరెక్ట్గా కనిపిస్తుంది 4 అని కనిపిస్తుంది. ఏ వాల్యూ డైరెక్ట్గా 4 అని కనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా ఏ వాల్యూ నీకు 4 రావాలి కదా, కానీ ఇక్కడ నాకేముంది జస్ట్ -1 ఉంది. అర్థమైందా? జస్ట్ -1 ఉంది. సో ఈ -1ని నేను 4 చేయాలి. 4 చేయాలంటే ఏం చేస్తాను నేను? డివైడ్ అండ్ మల్టిప్లై బై 4 చేస్తాను. సో -4/4 చేస్తే మళ్ళీ నాకు ఆన్సర్ -1 వస్తుంది కదా. నేను జస్ట్ డివైడ్ అండ్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఆన్సర్ నేను చేంజ్ చేయట్లేదు. ఆన్సర్ చేంజ్ అవ్వదు, బట్ ఏం చేస్తున్నాను? మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తున్నాను. ఎందుకు? మనకు ఏ వాల్యూ రెండింటికి ఈక్వల్ రావడానికి, ఏ వాల్యూ రెండింటికి ఈక్వల్ రావడానికి 4 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. సో ఏ వాల్యూ ఇప్పుడు ఈక్వల్ వచ్చింది కదా, ఇక్కడ కూడా ఏ వాల్యూ 4 వచ్చింది, ఇక్కడ కూడా ఏ వాల్యూ 4 వచ్చింది. రెండు ఈక్వల్ వచ్చింది కదా. సో రెండు ఈక్వల్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం చేస్తుంది? a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? ఇది -b ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏంటిది? -b, ఇక్కడ -b ఉంది కదా. సో -b ఈక్వల్ టు వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. కానీ మనకు b వాల్యూ కావాలి కదా. సో b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1 అవుతుంది. ఆ మైనస్ అటు వెళ్ళినప్పుడు మైనస్ అంటే మైనస్ని మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై బై మైనస్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. సో మైనస్ టు మల్టిప్లై చేసినప్పుడు మైనస్ వచ్చేస్తుంది. సో బి వాల్యూ -4 వచ్చింది. సి వాల్యూ డైరెక్ట్ మనకు సి వాల్యూ డైరెక్ట్ ఏం తెలిసింది? -4 తెలుసుకుంటుంది. ఆ వాల్యూస్ అన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఈ ఈక్వేషన్లో వాల్యూస్ అన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది నాకు? 4x² ప్లస్ -1 ఇంటూ x ప్లస్ -4 వచ్చింది. సో 4x² ఈ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. అర్థమైందా? చేస్తుంది ఫస్ట్ క్లాస్లో. నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ ఫాస్ట్గా రాసుకో. రాసుకున్నావా? రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్ చేయి. ఈ క్వశ్చన్ చేయి. ఈ క్వశ్చన్ చేయి. సాయి పడుకోవడానికి వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్ చేయి. ఈజీ క్వశ్చన్ నేను తీసి హార్డ్ క్వశ్చన్స్ అట్లా హార్డ్ ఏముంది? ఈజీ క్వశ్చన్ అది. రూట్ 2 అంటే రూట్ 2నే.
సాల్వ్ చేయి. చరణ్ నీకు అర్థమైందా? అర్థమైందా? ఇంకా ఇప్పుడు ఏమి ఇచ్చింది మనకు? క్వశ్చన్లో ఇచ్చింది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు ఏమి ఇచ్చిందో విత్ గివెన్ నెంబర్స్ సమ్ అండ్ ప్రొడక్ట్స్. సో ఇది సమ్ ఆఫ్ జీరోస్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఇక్కడ రెస్పెక్టివ్ ఇచ్చిందంటే ఫస్ట్ వన్ ఫస్ట్ సమ్ ఇచ్చింది కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్, సెకండ్ ప్రొడక్ట్ ఇచ్చింది కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఇలా క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకు తెలిసింది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రాసుకుంటాం. ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఎంత? ఆల్ఫా ప్లస్ బీటానే కదా. సమ్ నిన్న చూసినాం కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. కానీ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటిది? -b/a. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫార్ములా అంటే -b/a కదా. సో -b/a రాసుకున్నాను. నెక్స్ట్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత ఉంది నాకు? డైరెక్ట్గా -1. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -1. కానీ ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటిది? c/a. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ 1/4ని -1ని కంపేర్ చేస్తే ఇక్కడ నాకు డినామినేటర్లో a ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో a ఉంది. కానీ రెండు సేమ్ ఉన్నాయా? సేమ్ లేదు. సో సేమ్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఈ వాల్యూ దీనైతే ఏం చేయలేము, దీనైతే ఈజీగా చేసేస్తాం. సో దీన్ని ఏం చేస్తున్నాము? డివైడ్ అండ్ మల్టిప్లై బై 4 చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ నాకు డైరెక్ట్గా 4 కనిపిస్తుంది. సో ఆ 4ని ఈక్వల్ చేయడానికి డివైడెడ్ బై మల్టిప్లై అండ్ డివైడ్ బై 4 చేస్తాం. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై 4 చేసినాం. సో 4 చేసినప్పుడు నాకు ఏమొచ్చింది? -4/4. నేను క్యాన్సిల్ చేసినా కానీ 4 1s are 4 1s are క్యాన్సిల్ చేసిన ఆన్సర్ ఏమొస్తుంది? -1 వస్తుంది కదా. సో 4/4. సో దీన్ని బట్టి మనకి ఏం చేస్తుంది? ఏ వాల్యూ 4, సి వాల్యూ -4, అండ్ ఇక్కడ నుంచి -b వాల్యూ 1, -b వాల్యూ 1. కానీ మనకి b వాల్యూ కావాలి కదా. సో b వాల్యూ ఏమవుతుంది? మైనస్ మల్టిప్లై చేస్తే b ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చేస్తుంది. b ఈక్వల్ టు -1 వచ్చేస్తుంది. సో దీని నుంచి a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో a ప్లేస్లో 4, b ప్లేస్లో -1, c ప్లేస్లో -4. ఇక్కడ ఏమైంది? ఇక్కడ డైరెక్ట్ పాజిటివ్ ఉంది కాబట్టి 4x² వచ్చింది. కానీ ఇక్కడ ఏముంది? నెగిటివ్ మైనస్ ఉంది. సో -1 ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 4x² -x -4. సెకండ్ వన్ వచ్చిందా రాలేదా? రాలే. చేయి, ట్రై చేయమనే కదా ఇచ్చింది. ఇరేజ్ చేపిస్తున్నా. చేయండి వంశాయ్. పరలోకానికి వెళ్ళాడు. నెక్స్ట్ క్వశ్చన్ చేయి. వస్తున్నారా? రావట్లేదా? అది రావట్లే. అర్థమైందా కాలేదా? నీకు తెలియదా? ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా కాలేదా? చెప్తున్నా. అయిందా? ఎందుకు వస్తలేదా? ఫస్ట్ ఏమన్నాడు? సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఫస్ట్ మనం అనుకోవాల్సింది ఏంటిది? సేమ్ ప్రొసీజర్ సేమ్ ఫాలో అవ్వు. ఫస్ట్ ఏం తీసుకుంటాం మనము? లెట్ పాలినామియల్, ఫస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు లెట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ax² ప్లస్ bx ప్లస్ c. ఇది జనరల్గా తీసుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటి మనకు తెలిసింది? సమ్ ఆఫ్ జీరోస్. ఎంత ఇచ్చిండు? సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √2. మరి ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటిది? -b/a. నెక్స్ట్ ఆల్ఫా బీటా దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత ఉంది? 1/3. మరి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటిది? c/a. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయి. ఏం చేస్తున్నావు? రెండింటిని కంపేర్ చేయి. ఇక్కడ ఏ వాల్యూ నీకు 3 కనిపిస్తుంది, ఇక్కడ ఏ వాల్యూ నీకు 3 కనిపిస్తుందా? లేదు. సో నాకు 3 వాల్యూ తీసుకురావడం ఈజీ కదా. సో ఏం చేస్తాము? మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 3 చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? 3 √2/3. ఏమైంది? 3
రూట్ 2 బై 3 మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన 3 3 క్యాన్సిల్ అయినా మళ్ళీ నీకు రూట్ 2 వస్తుంది కదా, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం దీంట్లో నుంచి కంపేర్ చేస్తే ఏం తెలుస్తుంది, a ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 3 అని తెలిసిపోయింది, b ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుస్తుంది -3 రూట్ 2 అండ్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో a వాల్యూ ఎంత ఉంది 3x² ప్లస్ b వాల్యూ ఎంత ఉంది -3 రూట్ 2x ప్లస్ 1. ఇప్పుడు ఇది మైనస్ ప్లస్ మల్టిప్లై చేసిస్తే 3x² -3 రూట్ 2x ప్లస్ 1. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ 0 రూట్ 5. ఏ సాల్వ్ చేయి. అరే ఏమో నైట్ టైం చూపించింది. ఏది అది నాకు పాట డైరెక్షన్ చేయాలి ఫాస్ట్గా దీంతో మీ చాప్టర్ అయిపోయింది కదా, పార్లమెంట్ అయిపోయింది, మీకు కాలేదు, మీకు అయిపోయింది, సిబిఎస్ఈ వాళ్ళకి అయిపోయింది. మీరు రివిజన్ చేసుకుంటున్నారు, సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఎంత చిన్న చిన్న చాప్టర్ నుంచి ఎక్సర్సైజ్ కోవిడ్ టైంలో బాగా ఫీవర్స్ తగ్గించేసాడు. మా ఇయర్ నుంచి పేపర్ కట్టేదిస్తాను. వీళ్ళకే అసలు ఏం తగ్గలేదు. సైన్స్ కూడా మీకు సైన్స్ 14, ఫిజిక్స్ సబ్జెక్ట్ బయాలజీ ఉంటుంది కదా, ఫిజిక్స్లో 14 చాప్టర్స్, బయాలజీలో 6 చాప్టర్స్ 7 చాప్టర్స్ ఉంటాయి. మీకు మొత్తం కలిపి 14 చాప్టర్స్ కదా, అలా 20 చాప్టర్స్.
C0 ఏ వాల్యూ లేదు C0 నా CR0 వచ్చింది C వాల్యూ ఎంత ఉంది నీకు √5 B వాల్యూ ఎంత ఉంది 0 ఈక్వేషన్ ఏమొస్తుంది నిన్నటి క్వశ్చన్స్లో ఏమైనా డౌట్ అనిపించినాయా ఫస్ట్ బిట్లో ఫస్ట్ బిట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా x² + √5 అది ఎవరికి ఇస్తారు 0.5 మీకు ఉన్నదే చిన్న చాప్టర్ వచ్చే క్వశ్చన్సే అవి ఈజీగా 4 మార్క్స్ మరి ఇంకా చేయకుండా ఈజీ క్వశ్చన్స్ అవి ఫస్ట్ చాప్టర్ నుంచి మీకు ఎట్లా క్వశ్చన్స్ రావాలి ఫస్ట్ ఎక్సర్సైజ్ లో నుంచి ఏముంది ఒక గ్రాఫ్ ఇచ్చిండాడు ఒక గ్రాఫ్ ఇచ్చి ఇలా ఇచ్చిండు ఒక గ్రాఫ్ ఇచ్చేసి ఇలా ఇచ్చి ఇలా ఇచ్చిండు ఇప్పుడు ఈ లైన్ ఇచ్చింది కదా ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ కి ఎక్కడైతే మీట్ అయిందనుకో దాన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తుందని రాస్తాను ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ఎక్కడైతే మీట్ అయిందా ఇది చూడు ఇది చూడు రే ఇది చూడు ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ కి ఎక్కడైనా మీట్ అయిందా కాలేదు దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇస్ ఈక్వల్ టు 0 ఇప్పుడు ఒకసారి ఇలా ఇచ్చిండు ఒకటి ఏమి ఇచ్చిండు ఇలా ఇచ్చిండు అనుకో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు మీట్ అయింది 1 టైం మీట్ అయింది సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని రాస్తావు 1 వస్తుంది నెక్స్ట్ ఇలా ఇచ్చిండు అనుకో ఎన్నిసార్లు మీట్ అయింది 2 టైమ్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎప్పుడు వస్తుంది 2 వస్తుంది ఈ క్వశ్చన్ ఎట్లా మీకు ఎగ్జామ్ లో ఇయలేదు ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి మాట్లాడిస్తే బాగుంటుంది సార్ ఇచ్చి ఎఫ్ఎఫ్ఎక్స్ అని ఇస్తున్నాను మళ్ళీ ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్తో చేస్తాను లాస్ట్ 2 నెంబర్లు కనుకోవాలి 0కి వచ్చిందనుకో 0 వద్ద 2 అంటే ఇక్కడ మా చెప్పిండు ఇది వచ్చిందా థర్డ్ వన్ వచ్చిందా ఎంత వచ్చింది ఆన్సర్ థర్డ్ వన్ x² + √5 చరణ్ వచ్చిందా ఎంత వచ్చింది చూపి నేను అమ్మ వన్ ఎలా వచ్చింది ఈక్వల్ టు 1 ఎక్కడ నుంచి తీసుకున్నావు రూట్ అంటే 1 మరి అది రాయాలి కదా అక్కడ రాస్తే చూపించాలి కదా నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ చేయాలి అది అయిపోతే 1,1 అంట 1,1 అది గ్రాఫ్ నిన్న పడితే నిద్ర వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ 1,1 సంబంధం సారా మక్కలకు బదులైంది మనం చెప్పింది మధ్యాహ్నం
చేస్తే వస్తుంది. వాడికి అర్థమైంది, వాడికి అర్థమైంది. స్టిక్కర్ పోతుంది కదా అందుకని తీసుకున్నాను. x square plus minus 1x plus 1. x square plus minus 1x plus 1. plus into minus చేయాలి. plus into minus ఒక మల్టిప్లై చేయాలా? Oh yeah. బ్రాకెట్ లో పెట్టాలి. ఎప్పుడైనా నేను రాస్తే minus 1 plus 1 minus 6 plus 1. x square minus x plus 1. क्वेश्चन पेपर ఎవరిది నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్ టఫ్ వచ్చిందంట మ్యాథ్ బోర్డ్ వచ్చిందన్న. నేను బోర్డ్ నేనైతే బేసిక్ తీసుకుంటాను. స్టాండర్డ్ తీసుకున్నాను. బేసిక్ మ్యాథ్స్ లో బేసిక్ అంటే 50% తీసుకున్న కూడా వస్తారు. కానీ స్టాండర్డ్ అంటే బేసిక్ అంటే ఈజీ స్టాండర్డ్ అంటే వీళ్ళకి బేసిక్ స్టాండర్డ్ విను వంశాయి ఒకసారి విను. రే వంశాయి ఒకసారి విను. ఏంటిది ఇక్కడ సేమ్ ఇంతకుముందు లెక్కనే అది లెఫ్ట్ క్వాడ్రాటిక్ కాలమ్ is x square plus bx plus c డైరెక్ట్ ఇది రాస్తాం ఇక్కడ. అదే ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది నీకు 1 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది మైనస్ b బై a. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 ఫార్ములా ఏంటిది c బై a. మరి ఇక్కడ ఏ వాల్యూ లేదు, ఇక్కడ ఏ వాల్యూ లేదు. ఇక్కడ డినామినేటర్ లో ఏ వాల్యూ లేదంటే ఏం పెట్టుకోవచ్చు మనం 1 పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ కూడా డినామినేటర్ లో ఏ వాల్యూ లేదంటే 1 పెట్టుకోవచ్చు. సో దీని నుంచి ఏం అర్థమవుతుంది మనకు? a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 1. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. సో 1x స్క్వేర్ ప్లస్ -1 ఇంటూ x ప్లస్ 1 x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. అర్థమైందా ఇప్పుడైనా? అర్థమైందా కాలేదా? నాకు ఒకసారి ఏబీసీ ఏది ఇదా? ఇది ఈ ఫార్ములా ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంది కదా. దాంట్లో a వాల్యూ b వాల్యూ c వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే అది. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు మీరు రివిజన్ చేసుకుంటారు ఇద్దరు. మీకేం లేదు ఇంకా. మీకు ఇంకా అయిపోయింది. రే వర్ధనం విను, మీకు ఇంకా ఉంది, మీకు ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మీకు థర్డ్ బిట్ చూడండి. ఇంకా వర్ధన్ చాలా మీకు థర్డ్ బిట్ రాసుకోండి. థర్డ్ బిట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? థర్డ్ బిట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ polynomial for the zeros alpha gamma beta given in each case. రే మాట్లాడడానికి వచ్చిరా? ఎందుకు వచ్చిరా మీరు? రివిజన్ చేసుకో. ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ రెండు కంప్లీట్ అయినాయి. మీకు రెండు రివైజ్ చేసుకోండి. రెండు
Find the quadratic polynomial for the zeros alpha beta given in each case. And first question ఏమి ఇచ్చిందో 2, -1 ఇచ్చిండు. సో క్వశ్చన్ ఏమైనా అర్థమైందా? ఆల్ఫా బీటా వాల్యూ కనుక్కోవాలి. మీకు లేదు కానీ విను. మా మ్యామ్ చెప్పింది స్టేట్ సెమిస్టర్లో కూడా ఏం కావాలి మనం చూసుకుపోతే ఏమైనా అర్థమైందా క్వశ్చన్స్? ఏమర్థమైంది? సేమ్ క్వశ్చన్ కాదు, పైన క్వశ్చన్ చేంజ్ అయింది. ఇంతకుముందు ఏంటి, ఇదేమో ఆల్ఫా ప్లస్ బీటా, ఇది సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చిండు, ఇదేమో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చిండు. ఈసారి ఏం చేసిండు, ఆల్ఫా వాల్యూ ఇది, బీటా వాల్యూ ఇది, ఆల్ఫా అండ్ బీటా ఇచ్చిండు డైరెక్ట్గా. సో దీన్ని ఆల్ఫా వాల్యూ అనుకోవాలి, దీన్ని బీటా వాల్యూ అనుకోవాలి. అర్థమైందా? సో దీన్ని ఆల్ఫా అనుకుంటాము, దీన్ని బీటా అనుకుంటాము. సో ఫస్ట్ ఏం రాస్తావు, లెట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ of x is equal to x square plus bc plus x ax square plus bx plus c not equal to 0 and alpha value ఏంటిది 2, beta value ఏంటిది -1. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటిది, alpha plus beta is equal to ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటానే కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత -b/a. కానీ నాకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్ తెలుసు కదా. సో ఏమొస్తుంది, ఆల్ఫా 2 అండ్ బీటా వాల్యూ ప్లస్ -1 ఈజ్ ఈక్వల్ టు -b/a. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో 2 - 1 1, సో 1 ఈజ్ ఈక్వల్ టు -b/a. 1 is equal to -b/a. నెక్స్ట్ ఏం చేస్తాము, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ ఏంటిది, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంట c/a. అండ్ ఆల్ఫా వాల్యూ ఎంత 2, బీటా వాల్యూ ఎంత 1. సో 2 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు c/a. -2 is equal to c/a. -2 is equal to c/a. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయి, చేస్తాను. కంపేర్ చేస్తే నీకు డినామినేటర్లో ఏ వాల్యూ లేదు, ఇక్కడ కూడా డినామినేటర్లో ఏ వాల్యూ లేదు. సో ఏం చేసుకుంటాము, డినామినేటర్లో ఇక్కడ 1 రాసుకుంటాం, ఇక్కడ కూడా డినామినేటర్లో 1. ఇప్పుడు చూస్తే ఏ వాల్యూ 1 ఉంది, ఏ వాల్యూ 1 ఉంది, b వాల్యూ -1 వచ్చేస్తుంది, c వాల్యూ -2. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, a is equal to 1, b is equal to -1, c is equal to -2. ఇవన్నీ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. సో 1x² ప్లస్ -1 ఇంటూ x ప్లస్ -2, x² మైనస్ ఇంటూ ప్లస్ -x మైనస్ ఇంటూ ప్లస్ -2. అర్థమైందా? అయిందా? అర్థం చరణ్ అర్థమైందా? అయిపోయిందా? ఫాస్ట్గా ఉన్నా. సెకండ్ క్వశ్చన్ చేయండి మరి. సెకండ్ క్వశ్చన్ ఏముంది, √3, -√3. √3, -√3 అంట. సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. బాగా చదవాలంటే క్లాస్ వినాలి. టీచర్ చెప్పేది వినాలి. క్లాస్ మా సార్ మొత్తం ఎట్లా చేసేది తెలుసా, మా స్టాఫ్ మా వాడు సైకిల్ టెస్ట్ ఉన్నా, మన వీక్లీ టెస్ట్. మా వాడు ఎగ్జామ్ అయిపోయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తారు సంస్కృతం.
కొంచెం అందరినీ పంపించేశారు కానీ వచ్చిందా అదే రూట్ 3 మైనస్ రూట్ 3 ఎప్పుడైనా అది ఎగ్జామ్స్ అయిపోయినాక ఈ సబ్మిట్ వచ్చిందో తెలుసా ఈ ఆన్సర్ అదే చెప్తాను మా క్లాస్ వచ్చి అసలు మా క్వశ్చన్ చెప్పాలి ఎగ్జామ్ హాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ వస్తున్నా ఉంది ఈ ఎగ్జామ్ చెప్తాను ఇప్పుడు ఎక్సర్సైజ్ చాలా పెద్ద చేయాల్సిందా అయ్యో ఏం మమ్మీ ముగించారా అన్న వాళ్ళకి అసలే వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు వీడియో సేవ్ చేసుకుంటారు వాళ్ళ నిమిషాలు ఇచ్చారు దాదాపు 3 days వరకు మీకు ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ వీళ్ళకి ఎన్ని చాప్టర్ ఎక్సర్సైజ్ ఉన్నాయి 3.5 వరకు అన్న వీళ్ళు ఏంటో నాకు మొదలయ్యేటట్టున్నారు 3.4 ఇంకో 2 చాప్టర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి దాదాపు 2 చాప్టర్స్ రియల్ 1 చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది రే ముచ్చట పెట్టు ఆపేసి చదవండి అంటే అర్థం కాపీ కొట్టారు అర్థం చేసుకోండి దీనికి అర్థమైందా మొత్తము ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి చూసుకో ఇప్పుడు డౌట్స్ ఏమో స్కూల్ ఉంటుందన్నా కానీ ఇంట్లో తీసుకుపోతే ఏంటన్నా స్కూల్ అన్నా రూట్ 3 ఇంటూ మైనస్ రూట్ 3 కదా అది అన్న మేము అన్న అనుకోవచ్చా చేస్తాం నేను కొంచెం చేస్తాను నిజంగా అలాగే తెలియదు వీడియో తెలియదు దాదాపు పెట్టిగా బాల్ నో బాల్ పేపర్ వెళ్ళగా అదొద్దు मेरे काढ़ा गेम है काढ़ा Yeah, I will play first match. ప్రాక్టీస్ చేయబో రివిజన్ చేయబో చేసి మన సార్ చేస్తాడు ఇదిగా ఒకరాని ప్రాక్టీస్ కావాలి సార్ ప్రాక్టీస్ వస్తుందా ఒక్క నిమిషమా జీరో వచ్చేస్తుంది కదా జీరో వస్తుంది కదా ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుంది జీరో వచ్చేస్తుంది అదే రూట్ 3 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ బట్ మైనస్ అవుతుంది కదా అసలు మైనస్ 3 వచ్చేస్తుంది ఇది మల్టిప్లై కదా చేయాల్సి మల్టిప్లై చేస్తే మల్టిప్లై చేయాలి రూట్ 3 ఇంటూ మైనస్ రూట్ 3 మైనస్ కామన్ బయట తీసేసినాం రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమైనా హోల్ స్క్వేర్ స్క్వేర్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ రూట్ 3 ఎన్నిసార్లు చెప్పాలా సింబల్స్ కరెక్ట్గా రాసుకోండి ఆల్ఫా వాల్యూ అవుతుంది రూట్ 3 బీటా వాల్యూ ఎంత మైనస్ రూట్ 3 సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా వాల్యూ రూట్ 3 ప్లస్ మైనస్ రూట్ 3 is equal to minus b by a root 3 plus into minus minus root 3 is equal to minus b by a root 3 minus root 3 0 so 0 is equal to minus b by a next ikkada product of zeros
√3 ఇంటూ -√3 మైనస్ తీసేస్తే √3 ఇంటూ √3 ఏమైతే -√3 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సల్. 3 ఈజ్ ఈక్వల్ టు c/a -c/a. డినామినేటర్లో వాల్యూస్ ఏంది కాబట్టి 1 రాస్తాం. సో ఇక్కడ కూడా ఏ వాల్యూ కావాలి కాబట్టి 1 రాసుకుంటాం. అర్థమైందా? సో ఏ వాల్యూ డైరెక్ట్ ఏమొచ్చేస్తుంది? a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 0 అండ్ c ఈజ్ ఈక్వల్ టు -3. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో x² ప్లస్ 0 ఇంటూ x ప్లస్ -3. సో x² -3 వచ్చిందా? నెక్స్ట్ చేయండి మరి. నెక్స్ట్ ఏముంది? 1/4 -1. 1/4 -1 ఇది చేయండి. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో వేరే ప్రాసెస్ ఇచ్చింది, అది కూడా చెప్తారు. ఇప్పుడు ఒకసారి వినండి. అయిపోయిందా? అయిపోయిందా? ఇది 1/4 -1. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్లో వేరే క్వశ్చన్ ఇచ్చాను. టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఒకసారి చెప్పేస్తా. జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే కొంచెం డిఫరెన్స్. ఒకటి ఎక్స్ట్రా ఫార్ములా నేర్చుకోవాలి మీరు. ఎక్స్ట్రా ఒకటి ఫార్ములా ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ తీసుకున్నాం అనుకో, ఏమి ఇచ్చింది మనకు? 1/4 -1 ఉంది. 1/4 -1. సో దీంట్లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు? 1/4. బీటా ఈజ్ ఈక్వల్ టు -1. సో మనకు తెలిసిన ఈక్వేషన్ అంటే ఇది లెట్ పాలినామియల్ క్వాడ్రాటిక్ polynomial is ax² plus bx plus c. ఇది ఫస్ట్ స్టెప్ అయితే కామన్. అయితే దీనికి మనకు ఒక ఈక్వేషన్ ఇస్తుంది. దీనికి ఏమొస్తుంది? సో లెట్ క్వాడ్రాటిక్ పాలినామియల్, దీనికి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఏమొస్తుంది అంటే
k into x square minus alpha plus beta into x plus alpha beta. ఈ ఒకటి ఈక్వేషన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి k into x square minus alpha plus beta x plus alpha beta. సో ఇక్కడ నీకు k వాల్యూ నాట్ ఈక్వల్ టు 0, k నాట్ ఈక్వల్ టు 0. k వాల్యూలో ఏదైనా ఒక ఇంటీజర్స్ కానీ ఏదైనా ఒక వాల్యూ కానీ తీసుకుంటాం మనం. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయి. ఫస్ట్ ఏంటిది సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరో సేమ్, జస్ట్ ఇది ఒకటే యాడ్ చేస్తున్నాం మనం. మొత్తం ప్రొసీజర్ సేమ్. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/4 ప్లస్ ఎంత -1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 -1. ఎల్సిఎం తీసుకుంటే 1/4, 4 ఎల్సిఎం వస్తుంది కదా, 4 1 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -3/4. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది -3/4. నెక్స్ట్ సమ్ ప్రోడక్ట్ ఆఫ్ zeros alpha beta that is equal to 1/4 into -1 that is equal to -1/4 వచ్చేసింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మీరు. దీంట్లో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో k into x square minus alpha plus beta వాల్యూ ఎంత వచ్చింది మనకు -3/4. సో -3/4 x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చింది ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 1/4. ఇది ఈక్వేషన్ వచ్చింది మనకు. అర్థమైందా? ఇప్పుడు ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేస్తే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/4x మైనస్ ఇంటూ ప్లస్ -1/4. ఇప్పుడు నేను ఇక్కడ k వాల్యూ ఏ తీసుకుంటే నా డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. k వాల్యూ ఏ వాల్యూ తీసుకుంటే డినామినేటర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఉంది కాబట్టి 4 తీసుకుంటే జనరల్గా అన్ని క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4, k ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3/4x మైనస్ 1/4. ఇప్పుడు ఈ 4ని లోపల మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 4x² ప్లస్ 4 ఇంటూ 3/4x మైనస్ 4 ఇంటూ 1/4. 4ని లోపల మల్టిప్లై చేసినాము. అర్థమైందా? కాలే? ఇప్పుడు k ప్లేస్లో ఏది తీసుకుంటే నీకు ఈ 4s అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. జనరల్గా 4 ఉంది కాబట్టి 4 తీసుకోవాలి, లేదంటే 8 అంటే 4కి మల్టిపుల్స్ తీసుకుంటాము. 4 కానీ 8 కానీ 12 కానీ అలా తీసుకుంటూ పోతాం. ఇప్పుడు ఫస్ట్ k ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నాం అనుకో, ఏమొస్తుంది నీకు 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. k ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసినాం. 4 ఇంటూ ఈ ఈక్వేషన్ ఇక్కడే రాసిన డైరెక్ట్గా. ఇప్పుడు ఈ 4ని లోపల మల్టిప్లై చేయాలి. ఇక్కడ బ్రాకెట్ చేసినాం కదా నేను, బ్రాకెట్కి లోపల మల్టిప్లై చేయాలి. అంటే ఈచ్ టర్మ్కి మల్టిప్లై చేయాలి, ఒకదానికే కాదు, ఈచ్ టర్మ్కి మల్టిప్లై చేయాలి. సో 4 ఇంటూ x² 4x² ప్లస్ 4 ఇంటూ 3/4x. ఇది 3/4x ఆల్రెడీ ఉంది, ఈ 4ని మల్టిప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ -1/4 ఆల్రెడీ ఉంది, నేను 4 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది 4 క్యాన్సిల్, 4 క్యాన్సిల్. అర్థమైందా? ఏమొచ్చింది నాకు 4x² ప్లస్ 3x మైనస్ 1. అర్థమైందా? సో ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రొసీజర్. ఇది అది చేసినా ఓకే, ఇది చేసినా ఓకే. The quadratic polynomial x² is 3. ఓకే అన్న. అర్థమైందా? బాయ్.
ఇంకోటి మీకు సెకండ్ ప్రాబ్లం లేదా, సెకండ్ ప్రాబ్లం ఉంది కదా సెకండ్ బిట్. సో సెకండ్ బిట్లో కూడా ఈ ఫార్ములా అయినా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 2 మెథడ్లు చెప్పిన, 2 మెథడ్లు ఇది చేసినా ఏం కాదు. కాకపోతే మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినని మళ్ళీ చెప్పినాను. ఎందుకంటే మీ టీచర్స్ చెప్పి నేను చెప్తే మీరు రాంగ్ అవుతుంది కదా. అర్థమైందా? మీ టీచర్స్ చెప్పేది ఇదే చెప్తారు అనుకోండి నాకు తెలిసి. ఇదేమో ఇది స్టేట్ సిలబస్ ఫాలో అయ్యేది, అదేమో సెంట్రల్ సిలబస్ అంటే సిబిఎస్ఈ ఫాలో అయ్యేది. అది 2 మెథడ్స్ చెప్పినాను. సిబిఎస్ఈ మెథడ్ ఫాలో అవ్వండి, లేదంటే టెక్స్ట్ బుక్ మెథడ్. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ మెథడ్ ఫాలో అవ్వండి. అర్థమైందా? సో ఈ మెథడ్లోనే చేయండి క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా కానీ. నేను టెక్స్ట్ బుక్ చూడలేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా? ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ అయిపోతే ఇప్పుడు చాప్టర్ అయిపోతుంది. ఎక్సైజ్ టెక్స్ట్ బుక్ తెచ్చుకున్నారు ఎప్పటి నుంచి? ఈజీగానే ఉంది ఒకసారి. ఓకే, టైం ఏమో కావట్లే కదా. మీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్? 8 కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ ఏమంటున్నాడు అంటే 3.1లో p(x) ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది కోఎఫిషియంట్ డిగ్రీ కాన్స్టెంట్ టర్మ్ కనుక్కోమంటున్నాడు. ఈజీనే ఉంటుంది, ఇది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫాస్ట్ అయిపోతుంది ఇది. వినండి ఫాస్ట్ ఉంటుంది. పెద్దగా హార్డ్ కూడా ఏం లేదు, ఈజీగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి. p(x) ఈక్వేషన్ ఇచ్చిండు. p(x) 5x⁴7 -6x⁴5 + 7x -6. నేను ఫస్ట్ బేసిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, బేసిక్స్ రోజు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవి. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన? కోఎఫిషియంట్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x⁴5 అంటున్నాడు. x⁴5 ఎక్కడ ఉంది, దాని కోఎఫిషియంట్ ఎంత ఉంది? కోఎఫిషియంట్ ఎంత ఉంది రే చూడు, కోఎఫిషియంట్ ఎంత ఉంది దానికి? కోఎఫిషియంట్ ఆఫ్ x⁴5 ఎంత ఉంది? 6 కోఎఫిషియంట్ అంటే పేర్స్ అని చెప్పినా కదా, పేర్స్. x అంటే 6, x⁴5 అంటే 6 పేర్స్ వచ్చింది. కానీ జనరల్ ఈక్వేషన్ ఎప్పుడైనా కానీ మనకు పాజిటివ్గానే ఉంటాయి. కానీ ఇక్కడ నాకు నెగిటివ్ ఉంది కదా, సో -6. అర్థమైందా?